హాయ్ అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఫస్ట్గా గోరుచిక్కుడుకాయ ఒక పాత్రలో ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నానండి. దానిలో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టాను. ఉడికించడం కోసము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై మూత పెట్టాను. గోరుచిక్కుడుకాయ ఉడకనికి రెడీ అయిపోయిందండి. చూడండి, ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిందండి, చూడండి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ఒక జాలి లాంటి పాత్రలో తీసుకోవాలండి. ఎందుకంటే జాలి లాంటి పాత్రలో తీసుకుంటే వాటర్ అనేది పోయి పొడి పొడిగా ఉంటుంది. ఫ్రై చేసుకోనికి చాలా బాగుంటుందండి. చూడండి, మీరైతే నా ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది వ్యూస్ కేలల్లో వస్తున్నాయి కానీ లైక్స్ ఎక్కువ రావడం లేదండి. కొన్ని షార్ట్స్ లైక్స్ వస్తున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి. స్టవ్ పైన ఇప్పుడైతే ఒక పాత్ర పెట్టుకున్నామండి. దానిపై 3-4 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. మీరు మీ చిక్కుడుకాయకు తగ్గట్టు ఆయిల్ పోసుకోండి. నేనైతే 1/2 kg గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను. ఆయిల్ మరిగాక జీలకర్ర ఆవాలు, పప్పు దినుసులు వేసుకున్నానండి. అవి నూనెలో ఉడికిన తర్వాత తరిమిన ఉల్లిపాయలు వేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నూనెలో అలా ఉడికించాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఉడుకుతాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి అట్లా. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వస్తున్నాయండి. బాగా ఉడకాలి. ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుందండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేశాను. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేశాను. తర్వాత బాగా కలుపుకొని ఈ గోరుచిక్కుడుకాయ ఉడికించిన గోరుచిక్కుడుకాయ చూడండి పొడి పొడిగా అయింది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను గోరుచిక్కుడుకాయ అనేది. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గోరుచిక్కుడుకాయ చూడండి ఆయిల్లో ఒక 5 minutes దాకా అలా ఉడికించాలండి. పాత పైన మూత పెట్టుకున్నాను. చూడండి 5 minutes తర్వాత ఆయిల్లో బాగా ఉడికిందండి. చూడండి బాగుంది కదండి కలరు. ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయ ఉడికిన తర్వాత అలా పక్కకు అనుకొని మధ్యలో ఎగ్ వేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి ఎగ్ వేస్తున్నాను నేను. ఆ గోరుచిక్కుడుకాయ మధ్యలో వేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ అనేది బాగా ఫ్రై అయితే మిక్సింగ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎగ్ అనేది ఆయిల్లో ఉడకనివ్వాలండి. ఫ్రై కావాలి మంచిగా. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
సపోర్ట్ చేయండి. ఎగ్గు గోరుచిక్కుడుకాయ సూపర్గా ఫ్రై అయింది, చూడండి ఒకసారి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. గోరుచిక్కుడుకాయ ఎగ్గు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, చూడండి. సూపర్గా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. ఎగ్గు గోరుచిక్కుడుకాయ ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మినిట్లో కొద్దిగా మసాలా వేసుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఈ మసాలా యాడ్ చేయాలండి. చూడండి, మసాలా వేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్.